తిరుపతి జిల్లా కోట మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అంతేకాకుండా హాస్పిటల్లో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్లు పంచిపెట్టారు. అనంతరం షేక్ జలీల్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు దశరథరామరెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి, వాకాటి విజయభాస్కర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మర్రి అనిల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టిన సందర్భంగా కోటలో రక్తదాన శిబిరం చాలా వైభవోపేతంగా జరుగుతుంది. ఇప్పుడు లోకేష్ గారు ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి సభ్యత్వాలలో ఆయన ప్రతి సభ్యత్తుడికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే దాంట్లో ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ అయినా చనిపోయినా ఆ పథకం కూడా నారా లోకేష్ గారే ఆ రోజు పార్టీలో ఈ మారా స్కీములు పెట్టారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా పార్టీకి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈరోజు 1 కోటి సభ్యత్వాలు నమోదైనాయి. భారతదేశంలో ఏ పార్టీకి ఇంత సభ్యత్వం లేని పార్టీగా లోకేష్ గారు ఈరోజు ఆయన నాయకత్వంలో జరిగింది. మరి లోకేష్ గారు మళ్ళీ ఈరోజు ప్రపంచంలో దావోస్ ప్రపంచం మొత్తం ఉండే దేశాలంతా అక్కడికి సమావేశ సందర్భంలో లోకేష్ పాత్ర కూడా ఉంది. అనేక మంది పెద్ద వ్యాపార సంస్థల్ని మన ఆంధ్రప్రదేశ్ తేవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుతో కూడా లోకేష్ గారు కూడా ఎక్కువ ప్రయత్నం చేసి ఈరోజు రాష్ట్రానికి కోసం ఎంతో కష్టపడి ఈరోజు ఆయన ఎంతో యువకుడైనా ఇప్పుడే ఎంత ఉత్సాహంగా ఈ పార్టీని బలోపేతం చేసి ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి మరి ఒక్కసారి మన అందరి తరపున ఈ రాష్ట్ర తరపున లోకేష్ గారికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యంతో బాగుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు మా నియోజకవర్గ శాసనసభ్యులు వాసెం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసిన ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి మా కోట మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, పలగాటి భాస్కర్ రెడ్డి గారికి, చిల్లకూరు దశరథరామరెడ్డికి, తూపిలి రాధాకృష్ణారెడ్డి గారికి, రావణ గారికి, శ్రీధరన్న గారికి, మా ఎంపీటీసీలు దారా సురేష్, శంషుద్దీన్ అండ్ భాస్కర్ రెడ్డి గారికి, మస్తాన్ భాయ్ గారికి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మా భావితరాల భవిష్యత్తు, ఈ రాష్ట్రానికి భావితరాల భవిష్యత్తు అయినటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు గత సంవత్సరం స్టార్ట్ చేసినటువంటి యువగలం పాదయాత్రతో రాష్ట్రంలోని యువత మొత్తానికి ఒక స్ఫూర్తి ప్రదాత అయినాడు. అదేవిధంగా రాష్ట్రంలోని తెలుగు పసుపు జెండా మోసిన ప్రతి తెలుగుదేశం కార్యకర్త యొక్క భవిష్యత్తు కోసం అతి తక్కువ కాలంలో దాదాపు 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించి, అదేవిధంగా వాళ్ళకంటూ ప్రత్యేక పెన్షన్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొని వచ్చి దాదాపు 5 లక్షల రూపాయలు ప్రమాద బీమాని ఏర్పాటు చేసి ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో ఒక కీలక పాత్ర పోషించి బిల్ గేట్స్ లాంటి మహామహులైనటువంటి సీఈఓలతో కలిసి ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడుల్ని తీసుకొచ్చే దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఆయన పైన ఎప్పుడూ ఉండాలని అందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.